హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను సండే మార్కెట్కి వెళ్ళాను అండ్ సండే మార్కెట్లో ఎలా ఉంటుందనేది ఈ వీడియో. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. నేను వెస్ట్ బెంగాల్ వచ్చానని చెప్పాను కదా, అండ్ ఇక్కడికి వచ్చాక మాకైతే మార్కెటింగ్ ఏం తెలియలేదు. వచ్చిన ఫస్ట్ మంత్లో అయితే మా ఆయన అన్నీ ఇంకా చూపించడం మొదలుపెట్టారు. ఎక్కడ ఏముంటుందని మనకి కొంచెం తెలియాలి కదా. సో అదే విధంగా అయితే మా ఎదురింటి అమ్మాయిని మేము కొంచెం తను జనవరిలో వచ్చిందనమాట ఇక్కడికి. మేము వచ్చేసరికి జూన్ ఆర్ జూలైలో వచ్చామనుకుంటా. సో ఇక్కడ ఏంటి ఎలా ఉంటుందనేది కొంచెం మాకు మార్కెటింగ్ అది ఎక్కడ ఉంటుందో తెలియదు కదా, తనకి అడిగితే సో ఇక్కడ సండే మార్కెట్ అనేది జరుగుతుంది, అక్కడ అన్నీ దొరుకుతాయి, ఒకసారి మీరు సండే వెళ్ళి చూడండి, మీకు అక్కడ ఏం కావాలో వస్తువులన్నీ అక్కడే ఒకే దగ్గర దొరుకుతాయి, మీకు కూడా కన్ఫ్యూజ్ ఉండదని చెప్పింది. మేము అలానే సండే పడిందనమాట నెక్స్ట్ డే, అప్పుడైతే వచ్చాము. ఈ వీడియో తీసిందైతే అలవాటు అయిపోయింది, ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం తీసాను. సో అప్పుడు అంత కన్ఫ్యూజ్ లేదు, కానీ ఫస్ట్ టైం మాత్రం వచ్చేటప్పుడు నా బుర్ర అయితే పనిచేయలేదు. ఎందుకంటే సో నాకు ఒకసారిగా జాతర ఫీలింగ్లా వచ్చేసింది, అన్నీ ఒక దగ్గర కనబడేసరికి ఇంకా నాకైతే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇది సెకండ్ టైం కాబట్టి ఫ్రీ అయిపోయాను అనమాట. ఇక్కడ మా పాప అయితే చూడండి పానీపూరి సెల్ఫ్గా ఎంత చక్కగా తింటుందో. దీనికి ఇంత పానీపూరి పిచ్చి ఇక్కడికి వచ్చినాక ఇంకా ఎక్కువ అయిపోయింది. సండే వెళ్ళామంటే కంపల్సరీ అది పానీపూరి ఫస్ట్ తిన్నాకే స్టార్ట్ చేస్తాం, లేదంటే ఆ మార్కెటింగ్ అంతా మాకు గోలతోనే అయిపోతుంది. మరి ఏం కొనాలో కూడా మాకు గుర్తురాని విధంగా వాళ్ళు ఏడ్చుకొనే ఉంటారు. సో వాళ్ళకి ఏం కంఫర్టో ఫస్ట్ వాళ్ళకి అది పెట్టేసామంటే వాళ్ళు కూడా మనతో నిదానంగా వస్తారనమాట. ఇంకా మార్కెట్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది కేవలం ఆర్మీ వాళ్ళ కోసం పెట్టారని అయితే నేను అనుకుంటా. ఎందుకంటే లోకల్ వాళ్ళకి అంత అవసరం ఉండదు, నార్మల్ కూరగాయల వరకు అయితే ఓకే, బట్ ఇవన్నీ పెట్టారంటే మరి ఇక్కడ బయట వాళ్ళకంట ఎక్కువగా మాకే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బయట వాళ్ళకన్నా మాకే ఎక్కువ బెనిఫిట్స్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ షాప్స్ ఎక్కడ ఉంటాయో తెలుస్తుంది, బట్ మేము ఎక్కడి నుంచో వస్తుంటాం కదా. సో మాకు అన్నీ ఒక దగ్గర ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉండదు, దట్టు ఏమేమి కావాలో అన్నీ అక్కడ కనిపిస్తాయి కాబట్టి మనకి గుర్తులేనివి కూడా గుర్తు చేసినట్టు ఉంటాయి. సో ఇక్కడైతే ఏం దొరకపోయినవన్నీ ఉండవు, బట్ ఇవి ఎండి చేపలతో సహా అన్నీ దొరుకుతాయి. కానీ కొంచెం ఏంటంటే మనం ఆలోచించి తీసుకోవాలన్నమాట. ఇక్కడ అంతా నీట్నెస్గా ఉంటాయా ఉండవా అనేసి అయితే తెలియదు కదా. ఇలాంటి డ్రైవ్ మాత్రం నేను ఇప్పటివరకు అయితే కొనలేదు ఆ డౌట్ తోటేని. ఇంకా వెజిటేబుల్ విషయానికి వస్తే ఇవైతే అలా అయినా ఫ్రెష్గా ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. దానివల్ల నేను ఇక్కడ నాన్ వెజ్ నుంచి వెజ్జెస్కి అయితే మారిపోయాను అనమాట, వెజిటేరియన్గా. సో అవైతే క్లీన్ చేసి ఎలాగో వండుకోవాలి కాబట్టి ఆ డౌట్ అయితే ఉండదు. అండ్ మన ఆంధ్ర నుంచి ఇక్కడికి కొంచెం కాస్ట్ డిఫరెంట్ చాలానే ఉంటుంది, కొంచెం కాదు, ఒక ఐటెంలో తక్కువ ఉంటే ఒక్కొక్క ఐటెంలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుంచి పార్సెల్స్ అవన్నీ తెచ్చుకొని ఆ కాస్ట్ ఏదో ఇక్కడే మన ఎఫర్ట్ చేస్తే సరిపోతుంది కదా. అందుకనే ఇక్కడ ఫస్ట్ అయితే నాకు తెలియక నేను ఒక 1 monthకి సరిపోయినట్టు రేషన్ అనేది తెచ్చేసుకున్నా విత్ రైస్తో సహా. ఏదైనా ఈ రోజుల్లో ముందు జాగ్రత్తగా ఉంటే బెస్ట్ కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఏమి అవైలబుల్ లేకపోతే అవదనేసి నేను ముందైతే అలా తెచ్చుకున్నా. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. నేనైతే వీడియో షూట్ చేసిన రోజు క్రౌడ్ చాలా తక్కువ ఉంది. యాక్చువల్గా అయితే అది మార్కెట్ అనేది ఇంకో వేరే చిన్న ప్లేస్లోనే మొత్తం అడ్జస్ట్ చేశారు. సో క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల రోడ్డు పైన ఇంకా ఆ నెక్స్ట్ సండే నుంచే అంటే మేము వచ్చిన నుంచే మార్చారేమో మేబీ తెలీదు, అందుకనే ఫ్రీగా ఉంది అండ్ తిరగడానికి కూడా వాళ్ళకి బాగుంది అనమాట అందరికీ. సో చూసారా ఇక్కడ అంతే ఏ ఐటెం చూసినా ఫ్రెష్గా కనిపిస్తాయి. 1 week వరకు సర్వైవ్ అవుతాయి, కొన్ని అయితే నెక్స్ట్ డేనే ఇది అయిపోతాయి. ఇంకెక్కడ వచ్చేసి మా హనీగడికి ఆకలి వేసినప్పుడు బనానా కంపల్సరీ, ఫ్రూట్ షాప్కి వెళ్ళానంటే వాడికి ఒక బనానా ఇస్తే ఇంకా వాడు సైలెంట్గా ఉంటాడు. అండ్ ఇంకోటి మేము తెలుసుకుంది ఏంటంటే ఇలాంటి మార్కెట్లు వెళ్ళినప్పుడు పిల్లలతో సహా వెళ్ళడం అస్సలు వేస్ట్ అంటే వేస్ట్, ఎందుకంటే వాళ్ళని క్యారీ చేయాలి, ఇటు సైడ్ మనం వెజిటేబుల్స్ కొనాలి, ఇంకా స్ట్రెస్ మామూలుగా ఉండదు. దట్టు మా హనీ లాంటి పిల్లలు అయితే మాత్రం అస్సలు
పడలేమన్నమాట. ఇప్పటికి మేము వచ్చి 2 months అయింది. 2 monthsలో అంటే లిటరల్లీ ఒక 8 times సండే మార్కెట్ అనేది జరుగుతుంది కదా, అందులో మేమైతే ఒక 6 times వెళ్ళి ఉంటాము. ఇంకో 2-3 times మా ఆయన ఒక్కరికే పంపించేశాను, వాడు బిజర్ పడలేకే. ఎందుకంటే ఇటు నుంచి హ్యాపీగా నడుచుకుని అంటే హ్యాపీగా వెళ్ళేవాళ్ళం, అటు నుంచి వచ్చినప్పుడు మాత్రం చిన్న డిస్టర్బెన్సెస్ అయితే వచ్చావన్నమాట. సో అలా అయితే ఆ వీడియో అంతా అయిపోయింది, తీసేసాను. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ఆ రోజు రోటీస్ అయితే చేయడం లేట్ అయ్యింది. సో బయటే రోటీస్ కర్రీ అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చాం. ఇదంతా ఒక టాస్క్ అయితే, ఇంటికి వచ్చాక ఇది ఇంకో పెద్ద టాస్క్ అనమాట. సో ఇలా మొత్తం అన్నీ తెచ్చినవన్నీ ప్యాకింగ్ చేస్తా. ఆ ప్యాకింగ్ వీడియో కూడా నేను షార్ట్స్లో పెడతాను, చూడండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తే అది చూస్తుంటే బాగుంది, కానీ ఆ రోజు మాత్రం చాలా చిరాగ్గా అనిపించింది నాకైతే. ఎందుకంటే అప్పుడే ఇంకా ఫస్ట్లో అనమాట, అదంతా అలవాటు లేదు, ఇవన్నీ శబ్దాలా చేయాలా, అంతా తిరిగి వస్తాం కదా మార్కెట్ అంతా. అలా వచ్చినాక రిలాక్స్ అయ్యే ఇదే ఉండదన్నమాట. ప్రతి సండే అంతే, మార్నింగ్ అంతా పనులు చేసి నైట్ టైం పోనీ ఏదో రెస్ట్ తీసుకుంటామంటే ఈ మార్కెట్ అయిన తర్వాత రిటర్న్ వస్తే ఈ ప్యాకింగ్. సో ఆడదానికి ఎప్పుడు ఖాళీ ఉండదనుకోండి, అంతే మరి. అండ్ ఇలా తెచ్చుకోవడం చాలా బెనిఫిట్సే ఉంటాయి. ఎందుకంటే రోజు ఏ కూర వండాలి, ఏం చేయాలి అనే ఇది లేకుండా, లేకపోతే రేపు కూరగాయలకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఇవేం లేకుండా రోజుకొక కూరలా మేము కొన్నప్పుడే ఇంకా డిసైడ్ అయిపోయి ఆ వెజిటేబుల్స్ అన్నీ వీక్లీ చేంజ్ చేస్తుంటాం. ఒకరోజు ఆకుకూరలోన తోటకూర, గోంగూర ఉండదు, సారీ మర్చిపోయాను. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం గోంగూర అనేది అస్సలు ఉండదు అనమాట. అన్ని ఆకుకూరలు దొరుకుతున్నాయి, నేను తినకపోయినా కూడా దొరుకుతున్నాయి, కానీ ఆ గోంగూర ఒక్కటే దొరకడం లేదు. పంజాబ్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. బట్ ఏం చేస్తాం, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. ఇన్ని కూరగాయలు ఉన్నప్పుడు అదొక్కది స్కిప్ చేస్తే ఏం అవ్వదు కదా. సో ఇవన్నీ ఒక ప్రాబ్లం. అయితే మెయిన్ ప్రాబ్లం ఫ్రిడ్జ్. మా ఫ్రిడ్జ్ సెకండ్ హ్యాండ్లో ఏ ముహూర్తాన్ని తీసుకున్నానో కానీ అస్సలు ఇన్ని వెజ్జెస్ తెస్తానా, ఇందులో 1-2 మాత్రం కన్ఫర్మ్ పోతుంది. 1-2 అంటే ఒక బెండకాయ, ఒక ములంకాయ అలా కాదు. ఇప్పుడు కాకరకాయలు తెచ్చానంటే కాకరకాయలు మొత్తం పోతాయి ఒక 3 days అయిన తర్వాత, సాఫ్ట్ అయిపోయి కుళ్ళిపోయి చాలా ఇది వాటర్ లీకేజ్ అవుతుంది. సో అది కొంచెం లేట్ అయ్యే కొద్దీ ఇంకా అడ్జస్ట్ అవుతూ వస్తున్నాం ప్రజెంట్ అయితే. చూడాలి ఫ్యూచర్లో మరి కొత్త ఫ్రిడ్జ్ ఏమైనా తీసుకోలేము. సో ఇంత బిల్డప్ ఇస్తున్నా కదా, ఇంత తిడుతున్నా కదా నా ఫ్రిడ్జ్ని, ఆ వీడియో కూడా నేను తీసి పెడతాను. ఫ్రిడ్జ్ వీడియో, మా ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తాను అనమాట. సో ఇలా అయితే నా సండే అనమాట ఎండ్ అవుతుంది. సండే ఓన్లీ ఇలా ఉంటుందని కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. బట్ సండే మార్కెటింగ్ మాత్రం సేమ్, ప్రతి సండే ఇలానే ఉంటుంది. అది నేను వెళ్ళినా మా ఆయన వెళ్ళినా కానీ ఇలానే ఐటమ్స్ అన్నీ తెస్తారు, నేను ఇలానే ప్యాకింగ్ చేసుకుంటాను. అండ్ ఈ ప్యాకింగ్స్ ఉన్నాయి కదా, ప్యాకింగ్ చేసే బాక్సెస్ కానీ జిప్ లాక్ కానీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కాదు, 2 weeksకి ఒకసారి అయితే నేను క్లీన్ చేస్తాను. ఆ వీడియో కూడా ఎలా క్లీన్ చేస్తాను అనేది షార్ట్స్లో పెడతాను, చూడండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, మీరు చూడని మార్కెట్ నేను చూపించానని మీకు అనిపిస్తే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న లొకాలిటీలో ఏమైనా మార్కెట్స్ కానీ లేదా టూరిజం ప్లేసెస్ కానీ ఎక్కడికి వెళ్ళినా నేను వీడియో తీసి పెడతాను. ఐ హోప్ అవి కూడా మీకు నచ్చుతాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.